హాయ్ అండి, వెల్కమ్ టు చందూస్ ఒపీనియన్ అండి. ఇవాళ నైట్ ఎపిసోడ్లో నాగార్జున గారు ఏమేమి మాట్లాడుకుంటున్నారో దాని గురించి డిస్కస్ చేద్దాము. మీరు ఈ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం నేను ఇంత కష్టపడుతున్నప్పుడు మీరు నా కోసం ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు, అంతే. ప్లీజ్ అండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఎపిసోడ్లో ఏమేమి అడుగుతారు. ఫస్ట్ రాగానే సెలబ్రిటీస్కి కామనర్స్కి ఇద్దరికి గట్టిగా ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ గేమ్ పాడు చేసుకునేస్తారు. ఫస్ట్ కామనర్స్కి ఇవ్వాలి, ఎందుకనంటే వాళ్ళు వాళ్ళలో మాకంటే తోపులు ఎవరు లేరు అనుకుంటున్నారు. వాళ్ళలో ఖచ్చితంగా ఇవ్వాలి. ఉన్నారు, మాట్లాడుకుందాం, వాటి గురించి ఖచ్చితంగా మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ప్రియా మరీ అంత ఓవర్ ఏం కాదు, కానీ పర్లేదు, అమ్మాయి బాగా ఆడుతుంది, బాగా డిఫెండ్ చేస్తుంది, టాస్క్ బాగా ఆడుతుంది. బట్ కానీ మాటలు వదిలేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన టాస్క్లో చూసుకోండి, ఏ వేస్ట్ ఏదో అన్నట్టు మాట్లాడింది, అది నాకు నచ్చలేదు. అట్లాంటి చిన్న చిన్న విషయాలే మాటలు అలా వదిలేస్తూ ఉంటుంది అనమాట, చాలా ఈజీగా. సో అవి కొంచెం బాగాలేవు. సో వాటి గురించి చెప్పాలి ప్రియాకి. చెప్తే తను కొంచెం మార్చుకునిందంటే ఓకే, గుడ్. మళ్ళీ తర్వాత గేమ్ బాగా ఆడుతుంది అమ్మాయి. నెక్స్ట్ ఉన్నారు మన గుండంకుల్. గుండంకుల్ అనకూడదు కదా, ఎందుకంటే ఫీల్ అవుతారు కదా. యాక్చువల్లీ అండి, నేను ఫస్ట్ వీడియోలో చేసినప్పుడు ఆ టాపిక్ ఆయనకి ఇష్టం లేదని నేను అసలు ఆ వర్డ్ కూడా యూజ్ చేయలేదు. బట్ కానీ ఇప్పుడు యూజ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఆయన బిహేవియర్ వల్లే, కేవలం ఆయన బిహేవియర్ వల్లే. ఏంటండి, నాకు ముందే కన్ఫ్యూజన్లో ఉన్నింది, ఇప్పుడు పిచ్చ క్లారిటీ వచ్చింది. ఆయన నిజంగానే కావాలని ఒకసారి మంచిగా అంటున్నారు, ఒకసారి కావాలని బ్యాడ్ అవుతున్నారు, కావాలని నెగిటివ్ చేస్తున్నారు, కావాలని కొన్ని పాజిటివ్గా రావాలని కేవలం ఫుటేజ్ కోసమే ఆయన కావాలి. ఎందుకంటే ఇంతకు ముందు సీజన్లో ఆయన చూసింటాడు, ఏ మాట మాట్లాడితే మనకు ఫుటేజ్ ఎక్కువ వస్తుంది, ఏ మాట మాట్లాడితే ఫుటేజ్ ఎక్కువ రాదు అనే ఇదితో ఆయన కావాలనే చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. నిన్న నైట్ లైవ్లో అమ్మాయిలకి ఎలివేషన్ ఒక రేంజ్లో ఇచ్చాడు. అమ్మాయిలు అలా ఉండకూడదు, ఇట్లా రూట్స్ నుంచి ఇలా ఉండాలి, సంథింగ్ ప్రియాతో ఏదేదో మాట్లాడతాడు. అప్పుడు నాకు గుడ్, బాగా అనిపించాడు. మళ్ళీ ఈ ప్రోమో చేసిన తర్వాత నాకు మైండ్ బ్లాక్ అయిపోయిందండి. అసలుకి ఏంటి, నేను ఇన్ని రోజులు ఒక అమ్మాయి 2 అబ్బాయిలతో ఆడుతున్నాను అనుకున్నాను, కానీ 3 అమ్మాయిలతో ఆడుతున్నాను, గొడవ పడుతున్నాను. నాకు అస్సలు నచ్చలేదండి ఆ ఓడు, అలా మాట్లాడి నాకు అస్సలు నచ్చలేదు. అస్సలు దీని గురించి నాగార్జున గారు చాలా గట్టిగా మాట్లాడాలి, చాలా గట్టిగా వార్నింగ్ వేయాలి ఇలాంటి. ఎందుకంటే ఇది తెలుగు బిగ్ బాస్ షో, తెలుగు ప్రజలు దీన్ని అస్సలు యాక్సెప్ట్ చేయరు, ఇలాంటి ఓట్స్ ఇలా. ఎందుకంటే దాన్ని సీరియస్గా తీసుకుంటే ఓడ్ ఎక్కడికో పోతుంది. చెప్పాలంటే వాళ్ళ అమ్మాయిలు అసలు చెప్పాలంటే నాకే ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది. దీని గురించి గట్టిగా మాట్లాడాలి. మాస్క్ మ్యాన్కి బాగా గట్టిగా ఇచ్చిపడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కొన్ని బిహేవియర్ అయితే అసలు ఆయన కొన్ని బాగున్నాయి, ఓకే, కంటెంట్ ఇవ్వడం కోసం చేస్తున్నాడు, ఓకే, కానీ మాటలు మనం ఏం మాట్లాడుతున్నాం అనేది కొంచెం చూసుకొని మాట్లాడాలి. అలాంటి మాటలు మాట్లాడకుండా ఆయనకి చెప్పాలి గట్టిగా. నెక్స్ట్ భరణి గారు, ఓకే, టాస్క్ మొన్న గుడ్డు టాస్క్ ఉంది కదా, దాని గురించి అడుగుతారు అనుకుంటా కంపల్సరీ. ఆయనకి ఏదైనా సజెషన్ చెప్తారనుకుంటా, గట్టిగా అడగకపోవచ్చేమో, మేబీ సజెషన్లు ఇంకా కొంచెం బాగా ఆడాలి, లేకపోతే సంథింగ్ ఇంకా ఇలా అది మొన్న గొడవ జరిగిన దాని గురించి ఖచ్చితంగా మాట్లాడతారు అనుకుంటున్నాం. నెక్స్ట్ మన సెలబ్రిటీస్లో కొంతమంది కనిపించట్లేదండి, ఎవరో కాదు, మన సుమన్ శెట్టి గారు, ఆశా షైని, తర్వాత షష్ఠి కూడా పెద్దగా ఏం కనిపించట్లేదు. మొన్న ఏదో టాస్క్ వచ్చింది, కంటెండర్ టాస్క్, బట్ అది కూడా రాము రాతోడు ఆడారు. బట్ తనది కూడా పెద్దగా ఏం లేదు నాకు తెలిసి. చెప్పాలి, వాళ్ళకి గట్టిగా చెప్పాలి. తర్వాత సుమన్ శెట్టి గారి గురించి బాగా చెప్పాలి, ఎందుకంటే బయట ఆయనకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే మీమర్స్, ట్రోలర్స్ బాగా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఆయనకి. సో అలాంటప్పుడు ఆయన కొంచెం బాగా ఫుటేజ్ కానీ కనపడి బాగా ఎదిరించిన దానికే ఆయన, నేను అనుకున్నా ఫస్ట్ వారం ఆయన ఎలిమినేషన్ అయిపోతారని. ఫస్ట్ నేను వీడియోలో కూడా చెప్పాను, కంపల్సరీ ఫస్ట్ వీక్ వెళ్ళిపోతారు అనేసి. బట్ కానీ నేను బయట ఓటింగ్స్ చూస్తే షాక్ అయిపోయినాను నేను అసలుకి. సో కాబట్టి ఆయన కొంచెం గేమ్ ఆడి, కొంచెం మాట్లాడి, కొంచెం కంటెంట్ కనిస్తే కన్నా వేరే లెవెల్ ఉంటుంది, ఆయనకి చెప్పాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ఆశా శ్రేణి గారు ఎక్కడున్నారు, ఆ బాత్రూమ్లు కడుకుంటూ ఆ బాత్రూంలోని. సో ఇంకా ఆ బాత్రూమ్ గొడవ, కండిషనర్ గురించి గొడవ జరగకపోయింది అంటే ఆ ఫోటోస్ కూడా ఉండిండదు. దానికి సంజన గారికి థ్యాంక్స్ చెప్పాలంటే ఆ విషయం గురించి ఆమెకు చెప్పాలి. అసలు మేబీ వీక్ మ్యాక్సిమం ఆమె ఎలిమినేషన్ అంటున్నారు, చూద్దాం
ఏం జరుగుతుందో, ఎందుకంటే మనకి కన్ఫామ్గా తెలిసే వరకు ఏది చెప్పలేం కాబట్టి. నెక్స్ట్ డిమాండ్ పవన్, ఓకే డిమాండ్ పవన్ పొద్దున అరే నన్ను మాట్లాడేయమంటారా నన్ను మాట్లాడేవ్వండి అనే దాంతోనే సరిపోతుంది. సో తనకి చెప్పాలి. నెక్స్ట్ కళ్యాణ్, ఓకే కళ్యాణ్ బాగానే ఆడుతున్నాడు, ఓకే టాస్క్ బాగా ఆడతాడు, అవన్నీ ఓకే, కళ్యాణ్ ఓకే. నెక్స్ట్ శ్రీజ, ఓకే శ్రీజ కూడా బాగా ఆడుతుంది. ఇంకా మొన్న మేబీ నాకు తెలిసి సంజన గారు శ్రీజ గొడవ జరిగింది, దాని గురించి ఏమన్నా మాట్లాడితే చెప్పలేము. నాకు తెలిసి అంత ఏం గట్టిగా అడగరు అనుకుంటా, ఎందుకంటే ఫస్ట్ వీక్ కాబట్టి వాళ్ళు ఏదైనా గట్టిగా మాట్లాడితే కొంచెం కంటెంట్ ఇస్తుందంటే శ్రీజ అనే కాబట్టి ఏం మాట్లాడరు అనుకుంటున్నాను. ఆమె ఓకే, అమ్మాయి కూడా ఓకే గుడ్. నెక్స్ట్ ఇంకెవరున్నారబ్బా మాట్లాడదాం. కామనర్స్లో ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన గురించి మాట్లాడదాం తర్వాత సెలబ్రిటీస్లో తనూజ, ఓకే తనూజది నాకు ఒక్క కంప్లైంట్ ఉంది, ఏంటంటే మరి అమ్మాయి వంట చేసేటప్పుడు అలా విసుక్కోవడము, అలా మాట్లాడడం నాకు అసలు నచ్చట్లేదు. ఎందుకంటే నాకైనా కూడా సరే వంట చేసి పెట్టేవాళ్ళు ఇలా విసుక్కుంటుంటూ భోజనం పెడితే ఎవరికి ఇష్టం అనిపించదు. సో అది నాకు అస్సలు నచ్చలేదు. మేబీ తనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ లాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అట్లీస్ట్ నేను చేయలేని వేరే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పినా బాగుండేదేమో. బట్ పద్దాకలా ఏడుస్తుంది, అది కూడా నాకు నచ్చట్లేదు. అంటే కొంతమంది అమ్మాయిలు అలానే ఉంటారు, దాంట్లో ఇదేం కాదు, కానీ మరీ పద్దాకలా అలా ఏడుస్తుంటే చూడడానికి కొంచెం ఏంటి అమ్మాయి మరీ ఏడుస్తుంది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. అది కొంచెం చెప్పాలి. మిగిలిందంతా ఓకే. నామినేషన్స్ గురించి, తనుజ నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. కంపల్సరీ తనుజ నామినేషన్స్ గురించి ఖచ్చితంగా అడుగుతారు. యాక్చువల్లీ దాని గురించి అడగాలి. ఏంటంటే ఒక అమ్మాయిని చేసి మిగిలిన వాళ్ళు, అసలు శ్రీజ నామినేషన్ వస్తుంది తనుజకి, వేస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళు అందరూ మొత్తం ఏమంటారు వాళ్ళ కామనర్స్ అందరూ కలిసి అమ్మాయిని టార్గెట్ చేసి, సో ఈ అమ్మాయికి మేబీ అమ్మాయికి అది పాజిటివ్ అయింది అనుకోండి, నిజంగానే చెప్తున్నాడు కామనర్స్ అయితే గుడ్డి గొర్రెల్లాగా బిహేవ్ చేస్తున్నారు. ఎందుకంటే ముందు ఎపిసోడ్స్ వాళ్ళు చూసారు ఇంతకు ముందు, అరే ఒక 5-6 మంది కలిసి ఒక మనిషిని టార్గెట్ చేస్తే వాళ్ళకి అది ప్లస్ అవుతుంది, అది వాళ్ళకి ఎలివేషన్ ఇచ్చి మనమే వాళ్ళకి ఎలివేషన్ ఇచ్చినట్టు అవుతుంది. వీళ్ళే అమ్మాయికి తనుజకి ఎక్కువ ఎలివేషన్ వచ్చేలాగా చేశారు. యాక్చువల్లీ దాని గురించి ఖచ్చితంగా మాట్లాడతారు నాగార్జున గారు. నెక్స్ట్ మన గుండంకిల్ అనకూడదు అనుకున్నాను, బట్ కానీ అనాల్సి వస్తుంది, ఏం చేయలేం. ఆయన తనూజన అన్న మాట, ఆ వర్డ్ అస్సలు నాకు నచ్చలేదు. ఎందుకంటే బిహేవియరు, బాడీ అది అంతా మాట్లాడకూడదు, అసలు అలా మాట్లాడకూడదు. మీరు మాట్లాడే పద్ధతి నాకు నచ్చట్లేదు అని చెప్పండి, అది ఓకే, కానీ బిహేవియరు ఇది అది అని చెప్పడం నాకు అస్సలు నచ్చలేదు. సో దాని గురించి కూడా నాగార్జున గారు మాట్లాడతారనుకుంటున్నాను. ఓకే, కొన్ని పాయింట్స్ కవర్ అయిపోయినాయి. నెక్స్ట్ మన మనీష్ మర్యాద గురించి మాట్లాడదాం. ఏంటో అరే ఆయన ఎవరికైనా చూపించారా, ఆయన ఏందో ఆయన విధానాలు ఏందో నాకేం అర్థం కావట్లేదు. ఏంటో అసలు మనం ఇంగ్లీష్ బిగ్ బాస్లో ఉన్నామా తెలుగు బిగ్ బాస్లో ఉన్నామా అని అప్పుడప్పుడు నాకు డౌట్ వస్తుందండి. ఆయన మాట్లాడే వర్డ్స్ కొన్ని నాకు అసలు అర్థం అవ్వట్లేదు. అసలు చెప్పాలని నేను రివ్యూలో ఏం చెప్పాలా అనిపించేసేలాగా ఉంది. నేను డిక్షనరీ తీసుకొని వెతుక్కోవాల్సి వస్తుంది నాకు, ఏంటి మీనింగ్కి వర్డ్కి మీనింగ్ ఏంటి అనుకోండి, అయితే అసలు అర్థమే అవ్వట్లేదు, అలా ఉంది. అసలు బిగ్ బాస్ ఎందుకు మనీష్ మర్యాద కానీ వదిలేశారు? ఫ్రెండ్సా ఇద్దరు? మామూలుగా ఇంతకుముందు అనౌన్స్మెంట్స్ ఇచ్చేవాళ్ళు, ఇది తెలుగు బిగ్ బాస్ ఇది అదని. అసలు ఈసారి అసలు ఏం మాట్లాడట్లేదు అసలుకి. అదొక విషయం. మా గురించి దాని గురించి సంచాలకగా చేసింది, దాని గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. రాముని వచ్చేసి సింపతి కార్డు వాడినామని దాని గురించి మాట్లాడాలి. చెప్పాలంటే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఆయన గురించి మాట్లాడాలంటేనే. దాంట్లో ఏమేం పాయింట్స్ అడుగుతారో ఏమేం పాయింట్స్ అడగారో నాకైతే తెలియదు, కానీ వీడియో లెంత్ అయిపోతుంది, మనకు అంతమంది సబ్స్క్రైబర్ లేరు, ఎవరు చూడరు అనేసి భయపడి చెప్పట్లేదు. లేకపోతే నన్ను ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఇన్ని ఉన్నాయి చెప్పాలంటే. సో కాబట్టి షార్ట్ కట్లోనే ఎండ్ చేసేస్తున్నాను. సో వీటి గురించి అడగాలనుకుంటున్నాను. తర్వాత ఇమాన్యుయల్ టాస్క్ అది ఖచ్చితంగా అడగాలి. ఎందుకంటే పాపం అంత కష్టపడి వితిన్ సెకండ్లో అలా ఎలిమినేట్ చేయడం నాకు నచ్చలేదు. దాని గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ మన సంజనక్క ఎలివేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆమె లేకపోతే షో లేదు నాకు తెలిసి. నేను నిజంగా ఫస్ట్ సెకండ్ దాంట్లో అయితే ఏంటి మా అనిపించేటట్టు అని నేనే రివ్యూ ఇచ్చినాను. ఎందుకంటే మనకే ఆమె
మీరు నా గురించి ఇలా మాట్లాడతారా, నేను లేకపోతే ఇంక మీరు వేస్ట్ అన్నట్ల రేంజ్లో చేసేసింది. ఎందుకంటే ఆమె లేకపోతే కంటెంట్ లేదు, మనకి వీడియోస్ ఉండవు, ఏం ఉండవు. సీరియస్లీ నేనే బ్యాక్ తీసుకుంటున్నాను ఆమె అన్నం మాటలు. సో కాబట్టి బట్ కానీ ఆమె కొంచెం అక్కడక్కడ పొగరుగా మాట్లాడటము, కొంచెం మార్చుకోమని సంజన గారికి చెప్తే ఆమె కంటెంట్ అంటే కొన్ని ఎట్టు చేస్తుంది అంటే విలనిజమే చూపిస్తుంది. బట్ కానీ వాటిలో కొన్ని ఓట్స్ సైకో అనడం కానీ అలాంటి ఓట్స్ అలాంటి అంటే వేరే ఎంటర్టైన్మెంట్ లాగా కాకుండా వేరే రకం అయిపోతుంది. విలనే కానీ ఎంటర్టైన్మెంట్ విలను, కానీ దాంట్లో మరీ ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్ళిపోయిందంటే అది పాజిటివ్ అయిపోతుంది ఆమెకి. లేదని అంటే అది బ్యాడ్ అయిపోయి ఆమెకి వేరేలాగా అయిపోతుంది. సో ఇప్పుడు ఆమెకి పాజిటివ్ అయ్యింది కాబట్టి ఆమెకు ఓట్స్ పడుతున్నాయి, ఆమెకు ఫ్యాన్స్ బేస్ ఏర్పడింది. ఒక విలన్కి ఫ్యాన్స్ ఉండడం అంటే అసలు ఇంకా గ్రేట్. అసలుకి చెప్పాలంటే ఎవరికి లేదు, ఇన్ని సీజన్స్లో ఎవరికి ఇలా క్రియేట్ అవ్వలేదు. ఇప్పుడు నేను కూడా ఆమె ఫ్యాన్ ఇప్పుడు, ఎందుకంటే సంజన గారు లేకపోతే హౌస్లో అసలు కంటెంట్ లేదు సీరియస్లీ చెప్పాలంటే. కానీ కొంచెం ఆమెను మాట్లాడే విధానం కొన్ని మార్చుకుంటే అక్క సూపరు తోపు, ఇంకా ఏ రేంజ్కి వెళ్తుందో అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అసలుకి విన్నర్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండోయ్. ఆ లక్షణాలు అన్నీ పుష్కలంగా ఉన్నాయి సంజన గారికి. సో అది అంటే మ్యాక్సిమం అన్ని టాపిక్స్ కవర్ చేశాను అనుకుంటాను. ఇంకా కొన్ని ఉన్నాయి బట్ కానీ చెప్తే మన లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి టాపిక్ ఎండ్ చేసేస్తున్నాను. సో ఇంత కష్టపడి నేను మీకు చెప్పిన దానికి నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒక్కటే అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ పక్కనే ఉంటుంది, అలా కొట్టండి, నోటిఫికేషన్ వస్తుంది, నేను వీడియో పెట్టగానే మీకు వచ్చేస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి, ప్లీజ్ అండి, అదొక్కటి చేయండి చాలు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.